హలో మై డియర్ బంగారం, ఎలా ఉన్నారు అందరూ? థండర్ ఈజ్ రోలింగ్ అండ్ డీనో బై ఇక్కడ మొత్తము బురద నీళ్ళలో స్నానం చేసేసిండు. ది అడ్వెంచర్ బైక్ కాబట్టి ఎంత డర్ట్ దీని మీద వేస్తే అంత అందంగా కనిపిస్తుంది. బట్ ఎనీవే వెరీ కేపబుల్, గుడ్, డీసెంట్ ఆఫ్ రోడింగ్ అండ్ టూరింగ్ మిషన్ ఏదైతే హోండా వాళ్ళు ఇప్పుడు లాంచ్ చేశారు, CB200X దీని పేరు. సేమ్ మన హార్నెట్ స్ట్రీట్ ఫైటర్ ఏదైతే నేను రివ్యూ చేశానో దాన్ని బేస్ చేసుకుని ఇది లాంచ్ చేశారో ఆ రివ్యూ కూడా మీరు చూడొచ్చు. కానీ అది స్ట్రీట్ ఫైటర్లో అసలు ఒక ఫైర్ క్రాకర్ లాంచర్ అనే అనుకోవచ్చు. కానీ దీంట్లో కొంచెం ఎక్స్ట్రా వాళ్ళు ఆఫర్ చేయడానికి ట్రై చేశారు, ఒక కంఫర్టబుల్ టూరింగ్ మిషన్ ఆఫర్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ అయితే డిజైన్ చూసినట్లయితే మనకి క్వార్టర్ ఫేరింగ్ యాడ్ చేశారు. ఈ హోండా ఎంబ్లెమ్ చాలా అందంగా కనిపిస్తుంది. సీటింగ్ ప్యాటర్న్ కూడా లైట్గా చేంజ్ చేసినట్టున్నారు. బట్ మెయిన్ చేంజెస్ ఏమో టైర్స్ అనమాట. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు. 17 ఇంచ్ వీల్సే ముందు, ఫ్రంట్ అండ్ బ్యాక్. కానీ వెనకాల మాత్రం 140 సెక్షన్ టైర్ ఇచ్చాడు. ప్లస్ అది కూడా ఇక్కడ బ్లాక్ ప్యాటర్న్, ట్రెడ్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు. సో ఇది టైర్స్ గురించి. ఫ్రంట్ అండ్ 17, వెనకాల ఫ్రంట్ అనేది వాళ్ళు 19 ఇంచ్ ఫ్రంట్ వీల్ ఇస్తే బాగుండేది, కానీ 17 ఇంచ్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ అ మోర్ రోడ్ ఫోకస్డ్ టూరింగ్ మిషన్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడినట్లయితే USD ఫోక్స్ ఇచ్చారు. గోల్డ్ యానోడైజ్డ్ USD ఫోక్స్ ఏదైతే మన హార్నెట్ స్ట్రీట్ ఫైటర్లో వస్తుందో అదే లాంటి USD ఫోక్స్ ఇచ్చారు. ఇది లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ హోండా వాళ్ళు ఏం క్లెయిమ్ చేయలేదు. కానీ సస్పెన్షన్ ట్రావెల్ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. కానీ నడిపిస్తున్నప్పుడు డర్ట్ రోడ్స్ మీద నడిపిస్తున్నప్పుడు చాలా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ హై స్పీడ్లో నడిపిస్తున్నప్పుడు కూడా మంచి ఫ్రంట్ అండ్ ఫీల్, స్టెబిలిటీ, అష్యూరెన్స్ అది మనకి లభిస్తుంది. అరౌండ్ 105, 110 మీరు క్రూజ్ చేయొచ్చు. వెనకాల సస్పెన్షన్ చూసినట్లయితే మనకి మోనోషాక్ ఇచ్చారు. ఇది కూడా చాలా నీట్గా ఇవ్వబడింది. అండ్ ఆఫ్ రోడింగ్ క్లిప్స్ మీరు చూస్తారు లేటర్ ఈ రివ్యూలో, అప్పుడు మీకు తెలుసుకుంటారు మీరు ఎంత షోర్ ఫుటెడ్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఆ టెరెన్స్ని ఇది హ్యాండిల్ చేస్తుందో. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం ట్యాంక్ గురించి. ట్యాంక్ నాకు తెలిసి ఇంకా ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ ఇస్తే బాగుండేది. కొంచెం తక్కువ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు, నాకు తెలిసి 12 లీటర్ ట్యాంక్ ఇచ్చారు. సో అది ఇంకా కొంచెం ఎక్కువ పెంచితే మీకు ట్యాంక్ రేంజ్ బెటర్గా వస్తుంది. సీట్ హైట్ కూడా మనకి 810 mm సీట్ హైట్ ఇచ్చారు. పర్లేదు, మేనేజ్ చేయొచ్చు యావరేజ్ హైట్ రైడర్స్ కూడా. కానీ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే హ్యాండిల్ బార్ అండి. హ్యాండిల్ బార్ రైజర్స్ అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత డెప్త్ ఇచ్చాడో, ఎంత పైకి ఇచ్చాడు. సో మీకు హ్యాండిల్ మీ దగ్గరకు వస్తుంది. సో మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, వంగి నడిపాల్సిన అవసరం లేదు. సో చాలా కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్ ఇది, కంబైన్డ్ విత్ ఫుట్ పెగ్స్ కూడా సెంట్రలీ సెట్ ఫుట్ పెగ్స్ ఇచ్చారు. సో అది చాలా మంచి విషయం, సచ్ దట్ యూ కెన్ స్టాండ్ అప్ అండ్ రైడ్. సో ఆఫ్ రోడింగ్ టెరెన్లో, ఇటువంటి టెరెన్లో మీరు నిల్చొని నడిపించేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎందుకంటే ఫుట్ పెగ్ పొజిషనింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ అంటారు ఆఫ్ రోడింగ్ బైక్స్కి, అది వస్తుంది. అప్పుడు రబ్బర్ తీసేసి ఆ ఓపెన్ టీత్ ఇది ఉంటే మీరు కాలు పెట్టుకోవడానికి గ్రిప్ అనేది బెటర్ దొరుకుతుంది ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు. కానీ ఇది ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ గురించి కాదు. పిలియన్ సీట్ కూడా మనకి మంచి కంఫర్టబుల్గా ఇచ్చాడు, లేడీస్ ఈజీగా యాక్సెస్ చేసేటట్టు. గ్రాబ్ బార్స్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చాడు స్ట్రీట్ ఫైటర్తో కంపేర్ చేస్తే. అండ్ సీటింగ్ కుషనింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక్కసారి స్పీడో కన్సోల్ని చూద్దాము. స్పీడో కన్సోల్ సేమ్ మన హార్నెట్ ఇది 2.0 లెక్కనే ఇచ్చాడు. టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైము, ఇంకా ట్రిప్ A, ట్రిప్ B, బ్యాటరీ వోల్ట్ మీటర్ కూడా ఉంది. అది చాలా మంచి విషయం అనమాట. క్లచ్ చాలా సూపర్ లైట్గా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇంక్లూజన్ డిజైన్ వైజ్లో మనం చూసినట్లయితే ఈ హ్యాండ్ గార్డ్స్ అండి. హ్యాండ్ గార్డ్స్ ఇవ్వడం వల్ల మీరు టూరింగ్ చేసేటప్పుడు మీకు హ్యాండ్ పైన ఎక్కువ విండ్ బ్లాస్ట్ అనేది అనిపించదు. ప్లస్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో వేరే ఏ బైక్ ఆఫర్ చేస్తలేదు. సో అది చాలా ప్రీమియం లుక్ని ఇస్తుంది. ఈ ఫ్రంట్ వైజర్ కూడా చాలా మట్టుకు మనకి విండ్ బ్లాస్ట్ నుంచి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ ఇస్తే బాగుండేది, బ్లాక్ ఉండడం వల్ల మనకి విజిబిలిటీ కొంచెం హ్యాంపర్ అవుతుంది. కానీ హెడ్ ల్యాంప్ ఏమో LED హెడ్ ల్యాంప్, సేమ్ మన హార్నెట్దే ఒక డిఫరెంట్ హౌసింగ్లో ఇచ్చారు. కొంచెం వరకు మనకి CB500X ఒక ఫీల్ అనేది వస్తుంది ఈ ఫ్రంట్ బీక్ ఇదంతా చూస్తుంటే. కానీ CB500X అసలు నెక్స్ట్ లెవెల్ బైక్ అండి. జస్ట్ ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టారు, కానీ అదొక అడ్వెంచర్ టూరింగ్ సెగ్మెంట్లో అల్టిమేట్ కంఫర్ట్ అండ్ అల్టిమేట్ ఫ్లికబిలిటీ ఆఫర్ చేస్తుంది. సో ఇది దీని గురించి. బ్రేక్స్ గురించి మాట్లాడినట్లయితే మనకి ముందు 276 mm పెటల్ డిస్క్ అనమాట, వెనకాల 220 mm పెటల్ డిస్క్, సింగిల్ ఛానల్ ABS, అంటే ABS ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ కాదు. ఆఫ్ రోడింగ్ బైక్స్లో మనకి యూజువలీ వెనకాల వీల్ ఎంత స్పిన్ అయితే అంత మంచిది అనమాట. బుడదల నుంచి, ఎటువంటి ట్రిక్కీ సిచ్యువేషన్స్ నుంచి మనం బయటికి రావచ్చు. సో దానికి వెనకాల ఫ్రీగా రేర్ వీల్ స్పిన్ అయితే అది ఈజీగా బండిని అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి సహాయపడుతుంది. సో అదొక ప్లస్. ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. బైక్ని పవర్ చేసేది
184.4 cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ BS6 కంప్లైంట్ ఇంజిన్. పవర్ ఏమో 17 bhp, టార్క్ ఏమో 16.2 Nm, గేర్ బాక్స్ ఏమో 5-speed గేర్ బాక్స్. సేమ్ ఇంజిన్ కానీ స్టేట్ ఆఫ్ ట్యూన్ బాగుంది. అండ్ ఆఫ్ రోడింగ్కి యూజువలీ ఫస్ట్ 2 gears అనేది కొంచెం టాల్గా ఉండాలి. సో అదొక విషయం వాళ్ళు కొంచెం హ్యాండిల్ చేశారు. ఒక 30-35 వరకు సెకండ్ గేర్లో వెళ్ళిపోవచ్చు. సో అది ఈజ్ ఇనఫ్ ఫర్ యూ టు టాకిల్ దీస్ ఆఫ్ రోడింగ్ టెరెన్స్. సో ఇప్పుడు మనము బండిని స్టార్ట్ చేసి ఎగ్జాస్ట్ నోట్ విందాము. ఇంకోటి ఇక్కడ స్వింగ్ ఆర్మ్ చూస్తే కూడా మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు, కానీ ఈ రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ మనకి ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చాలా సహాయపడుతుంది. ఇండికేటర్స్ చూసారంటే కూడా టర్న్ ఇండికేటర్స్ మనకి LED టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. సో చాలామంది కాంప్రమైజ్ అయ్యి నార్మల్ క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ ఇచ్చేస్తున్నారు 150cc 160cc ఈ ప్రైస్ రేంజ్లో. కానీ వీళ్ళు LED టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు, మంచి క్వాలిటీది ఇచ్చారు, వాళ్ళ ఫ్లాగ్షిప్ బైక్స్లో వచ్చేది ఇచ్చారు. సో అది మంచి విషయము, క్వాలిటీలో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదని. ఇక్కడ ఎగ్ షేప్డ్ టెయిల్ ల్యాంప్ అనేది హార్నెట్కి ఒక హాల్ మార్క్ డిజైన్ ఎలిమెంట్. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. నెక్స్ట్ బండిని రైడ్ చేద్దాము, ప్లస్ కొంచెం వరకు ఆఫ్ రోడింగ్ చేసి బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో లెట్స్ హిట్ ద రోడ్. హలో మై డియర్ బంగారమ్స్, ఈరోజు నేను రివ్యూ చేసే మెషిన్ CB200X అనమాట. మీరు చాలామంది రిక్వెస్ట్ చేశారు అన్న వీలైతే CB200X రివ్యూ చేయండి, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీని నుంచి. సో దీనికి మన రెగ్యులర్ హార్నెట్కి ఏమేమి డిఫరెన్స్ అండ్ ఆ డిఫరెన్సెస్ వల్ల ఏమైనా మనకి అడ్వాంటేజ్ ఉందా లేదా, ఎటువంటి వాళ్ళు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు, ఎటువంటి రైడర్స్ ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ దీనిది క్రూజింగ్ కేపబిలిటీస్ చెక్ చేద్దాము. హ్యాపీగా మీరు ఆల్మోస్ట్ 105లో మీరు క్రూజ్ చేయొచ్చు. బ్రేకింగ్ చాలా బాగుంది. 276 mm పెట్రోల్ డిస్క్ అనమాట. సింగిల్ ఛానల్ ABS, అంటే ABS ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది, అది గమనించాలి. అది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి ఆఫ్ రోడింగ్ బైక్స్లో. సో ఇది ఒక డ్యూయల్ స్పోర్ట్ టైర్స్, అంటే ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ టైర్స్తో వాళ్ళు ఇచ్చారు. కానీ ముందు యూజువలీ ఆఫ్ రోడింగ్ బైక్, అడ్వెంచర్ బైక్కి మనకి ఆల్మోస్ట్ 19-inch వీల్ కంపల్సరీ అనమాట, ఎందుకంటే అవే ఆబ్స్టికల్స్ని ఈజీగా దాటి వెళ్ళగలుగుతాయి. ప్లస్ స్పోక్ వీల్స్ ఇస్తే ఇంకా మంచిది, ఎందుకంటే ఆఫ్ రోడ్ టెరెయిన్లో అలాయ్ వీల్స్ ఎక్కువ పనిష్మెంట్, అంటే ఎక్కువ ఈ ఆఫ్ రోడ్ ఇది తట్టుకోలేవు అనమాట. కొద్దిసేపు తర్వాత అవి రిమ్ బెండ్ అవ్వడమో లేకపోతే ఇరిగిపోవడం అవి జరగవచ్చు. కానీ ఇక్కడ అయితే ఓన్లీ అలాయ్ వీల్స్ ఇచ్చారు. ఇది ప్రిడామినెంట్లీ ఒక రోడ్ టూరింగ్ బైక్ లెక్క వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కాదు, కొంచెం వరకు డర్ట్ ట్రాక్ అండ్ ఆఫ్ రోడింగ్ ఇది మేనేజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చెక్ చేసి చూద్దాము. కాసేపట్లో ఆఫ్ రోడ్ కూడా ఎక్కుతాను నేను. ఆఫ్ రోడ్ ఎక్కి దాంట్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము. ఇంజిన్ ఏమో 184cc 184.4 cc సింగిల్ సిలిండర్ BS6 కంప్లైంట్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్. పవర్ ఏమో 17 bhp, టార్క్ ఏమో 16.2 Nm, గేర్ బాక్స్ ఏమో 5-speed గేర్ బాక్స్. మంచి స్పీడో కన్సోల్ ఇచ్చారు. దీంట్లో డిఫరెన్స్ మెయిన్ మనకి క్వార్టర్ ఫేరింగ్ అంటారు దీన్ని. క్వార్టర్ ఫేరింగ్ ఇచ్చాడు, ఈ విండ్ షీల్డ్ ఇచ్చాడు, దీనివల్ల మనకి విండ్ ప్రొటెక్షన్ వస్తుంది. హ్యాండ్ గార్డ్స్ ఇచ్చాడు, దీనివల్ల కూడా మనకి ఈ హ్యాండిల్ బార్ పైన ఏం ఇది విండ్ ఇది రాకుండా, విండ్ బ్లాస్ట్ రాకుండా కాపాడుతుంది. మంచి క్వాలిటీ హ్యాండ్ గార్డ్స్ ఇచ్చారు. ప్లస్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్ లోపల ఇండికేటర్స్ వస్తాయి. సో దీని లోపల మనకి ఇండికేటర్స్ ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. సో అది ఒక కొత్త లుక్ని ఇస్తుంది. ఫంక్షన్ ప్లస్ ఫార్మ్ ఫ్యాక్టర్ రెండు యాడ్ అవుతుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ యూజువల్లీ ఉంటుంది అడ్వెంచర్ బైక్కి, కానీ దీంట్లో వాళ్ళు స్పెసిఫై చేయలేదు. కానీ చూడడానికి మాత్రం హైట్ మాత్రం బండిది పెరిగింది. సో సస్పెన్షన్ 41 mm ఫోక్స్, USD ఫోక్స్, గోల్డ్ అనడైజ్ ఫోక్స్ అండి. కానీ ఇది 41 mm 37 mm తెలుస్తలేదు, కానీ గుడ్ ఫ్రంట్ అండ్ ఫీల్ మనకి ఆఫర్ చేస్తుంది. ప్లస్ వెనకాల మోనో షాక్ ఇచ్చారు. డిస్క్ పరంగా మనకి ఫ్రంట్ 276 mm, వెనకాల 220 mm డిస్క్. ABS ఏమో సింగిల్ ఛానల్ ABS. వెనకాల టైర్స్ ఫ్రీగా స్పిన్ అవ్వాలి, అప్పుడే మనము ఆ జీరో కట్స్ కానీ డ్రిఫ్టింగ్ కానీ డర్ట్లో చేయొచ్చు. సో ఒక పరంగా అది అడ్వాంటేజ్. సో ఇంకొక ఇది ఇంజిన్ అండి, మెయిన్ హైలైట్
ఇంజిన్, చాలా రిఫైన్డ్గా ఉంది అండ్ చాలా రెస్పాన్సివ్గా పెప్పీగా ఉంది. సో ఇది మీరు డే టు డే యూసేజ్కి మీరు ఈ బైక్ని మీరు వాడచ్చు. ప్లస్ వెనక వీకెండ్ టూరింగ్ అంటే ఫ్రెండ్స్ సరదాగా పక్కన ఎక్కడన్నా మంచి గెటవే ప్లేసెస్కి వెళ్ళేసి రావచ్చు. సో అలా ఇది ఒక ఆల్రౌండర్ బైక్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. ట్యాంక్ కెపాసిటీ నాకు తెలిసి 12 లీటర్స్ అనుకుంటాను, ఎగ్జాక్ట్గా నేను స్క్రీన్ పైన వేస్తాను. కానీ ఇంకా కొంచెం ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ ఇస్తే, అట్లీస్ట్ 15-16 లీటర్స్ ఇస్తే అది టూరింగ్కి సహాయపడుతుంది. అది నా అభిప్రాయము. ఎప్పుడు కూడా టూరింగ్కి ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఉంటే ట్యాంక్ రేంజ్ ఎక్కువ ఉంటుంది, మీరు గడి పెట్రోల్ బంక్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ప్రైస్ ఏమో 1,44,000 ఎక్స్ షోరూమ్ అండి. సో ఇంకా కొంచెము తక్కువ ప్రైస్ చేసి అరౌండ్ 1.5 ఆన్ రోడ్ పెట్టుంటే ఇది ఇంకా హాట్ కేక్స్ లాగా సేల్ అయ్యేది. కానీ పర్లేదు, డీసెంట్ వాల్యూ అని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ మెయిన్ చేంజ్ అండి, ఎందుకంటే ఈ రైజర్స్ చూసారా, ఇది చాలా పైకి లేపారు. సో దానివల్ల మనకి రీచ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీరు కష్టపడి ఇట్లా వంగి నడిపాల్సిన అవసరం లేదు, మంచి అప్రైట్ సీటింగ్ పోస్చర్లో నడిపించచ్చు. సీట్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉంది. ఫుట్ పెగ్స్ కూడా మరీ ముందుకి వెనక్కి లేకుండా సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. సో మీరు ఇలా నిల్చొని నడిపించడానికి కూడా మీకు ఈజీ ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్. కొంచెం వరకు డర్ట్ రోడ్ మీరు ట్యాకిల్ చేయొచ్చు దీంతో. అండ్ ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కూడా మీకు సహాయపడతాయి డర్ట్ రోడ్లో ఈజీగా మంచి ట్రాక్షన్ అంటే మంచి గ్రిప్ పొందుకోవడానికి, ఈజీగా డర్ట్ రోడ్స్ని మీరు ట్యాకిల్ చేయడానికి. సీట్ మంచి క్వాలిటీది ఇచ్చాడు. ప్లస్ వెనకాల పిలియన్ సీట్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేటట్టు ఇచ్చారు. సో ఈజీగా మీరు 105, 110 ఆ స్పీడ్లో మీరు క్రూజ్ చేయొచ్చు. ఇది కొత్త బండి, ఇంకా ఇంజిన్ బ్రేకింగ్ అయిన తర్వాత ఈజీగా 110 అయితే హ్యాపీగా మీరు క్రూజ్ చేయొచ్చు. సో క్రూజింగ్ స్పీడ్ మంచిగా ఉంది. ప్లస్ ఆఫ్ రోడింగ్ ఎలా ఉంది, ఇందాక ఆఫ్ రోడ్ ప్యాచ్ మనం ట్యాకిల్ చేసి చూద్దాము. అదే కాకుండా థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగుంది, థ్యాంక్స్ టు డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ అండి. సో అదొక మేజర్ ప్లస్ దీంట్లో ఇచ్చారు. సో ఆ డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఒక అడ్వాంటేజ్, మనకి కన్సిస్టెంట్ థ్రాటిల్ ఉంటుంది, థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది వితౌట్ లేటెన్సీ. అండ్ పంచ్ ఉంటుంది, ఆ యాక్సలరేషన్లో పంచ్ ఉంటుంది. ప్లస్ ఫ్యూల్ ఇంజెక్షన్ నేను ఇంతకు ముందే చెప్పాను, ఎయిర్ ఫ్యూల్ మిక్స్చర్ మీకు ప్రిసైజ్గా ఉంటుంది కాబట్టి మీకు ప్రతి డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ యూటిలైజ్ అవుతుంది. దానివల్ల మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇది బండి ఒక సారాంశం. కంఫర్ట్ పరంగా అయితే బండి అల్టిమేట్ అండి. వాల్యూ పరంగా కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి, గోల్డ్ అనడైజ్ ఫోక్స్. ప్లస్ ట్యాంక్ కొంచెం వాళ్ళు పెద్ద ట్యాంక్ ఇస్తే బాగుండు అనేది ఒక అభిప్రాయము. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఇంకా కొంచెం అంటే గ్రౌండ్ క్లియరెన్స్ పెంచలేదండి. గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ మనకి హార్నెట్ అంతనే 167 mm ఇచ్చారు. సో అది 200+ వాళ్ళు అట్లీస్ట్ 200 mm ఇవ్వాలి ఆఫ్ రోడింగ్ బైక్కి. సో అదొక మైనస్ అనమాట దీంట్లో. ఇంకోటి మనకి ఫ్రంట్ ఏమో అట్లీస్ట్ 19 inch వీల్ ఇచ్చి ఉండాల్సింది. అండ్ స్పోక్ వీల్స్ ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది మేబీ బండి సక్సెస్ అయిన తర్వాత ఒక ఆప్షన్ లెక్క వాళ్ళు దాన్ని పెట్టుండొచ్చు. కానీ 19 inch వీల్ ఇస్తే ఆబ్స్టికల్స్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇవి కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేయాలనుకున్నాను. కానీ హోండా ఇంజిన్ అంటే రిఫైన్మెంట్ అండి. సో దీంట్లో రిఫైన్మెంట్ అద్దూర్స్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంది. 0% వైబ్రేషన్. అండ్ మెయిన్ ఇంజిన్లో ఆ టార్క్, ఆ బాటమ్ ఎండ్ టార్క్ అండ్ పికప్ అనేది చాలా బాగా ఇచ్చాడు. మిడ్ రేంజ్ పంచ్ బాగా ఇచ్చాడు. సో 100లో ఉన్నప్పుడు మీరు థ్రాటిల్ తిప్పినప్పుడు కూడా మీకు మంచి అది ఇది ఇస్తుంది, పికప్ అనేది ఆఫర్ చేస్తుంది. ఆ విషయం మీరు గమనించాలి. సో బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? కంకర్ రాళ్ళు వచ్చేసినాయి, వాటర్ పడల్స్ వచ్చేసినాయి. ఆఫ్ రోడింగ్ స్టార్ట్ రైట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అనమాట, సెకండ్ గేర్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే గేరింగ్ మరీ షార్ట్గా ఇవ్వలేదు. సెకండ్ గేర్లో కూడా మనం 30 చేస్తున్నాము, 30 వెళ్తున్నాము అంటే దట్ ఈస్ ఎనఫ్ టు క్రాస్ సచ్ వాటర్ పడల్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ లైట్ వెయిట్, ఇది బండి లైట్ వెయిట్ నేచరు, దీన్ని ఇష్టం వచ్చినప్పుడు మనం ఫ్లిక్ చేయొచ్చు బండిని. హెవీ ఉంటే చాలా కష్టం. అండ్ హౌ యూ మేనేజ్ దిస్ ఇస్ బేసిక్లీ మీ ఫుట్ పెగ్స్తో అండి. ఆఫ్ రోడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుట్ వర్క్. సో ఎక్కువ శాతం లెఫ్ట్ ఫుట్ పెగ్ మీద ప్రెస్ చేస్తే లెఫ్ట్కి తిరుగుతుంది, రైట్ ఫుట్ పెగ్ మీద ప్రెస్ చేస్తే రైట్కి తిరుగుతుంది. సో ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతున్నాం మనము, ఎటువంటి టెరైన్ ఉన్నా కానీ. సో ఈ ఆఫ్ రోడ్ టైర్స్ ఇక్కడ హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. సో
సో ఆల్మోస్ట్ అన్ని వాటర్ బాటిల్స్ క్రాస్ అయిపోయినాం. లాస్ట్కి ఒకటి ఉంది, ఇక్కడ క్రాస్ చేసేస్తే అయిపోతుంది. డన్. వావ్. సో ఎఫర్ట్లెస్ అనమాట, థ్యాంక్స్ టు ది గుడ్ పంచీ టార్కీ మోటార్ ఇంజిన్ అండ్ టాలర్ గేర్స్, కొంచెం టాలర్ గేర్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఫటాఫట్ వెళ్ళిపోయినాం మనము ఈ వాటర్ నుంచి. సో ఓవరాల్ ఇట్స్ అ గుడ్ బైక్ అండి. ఆఫ్ రోడింగ్ కూడా అప్ టు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కాకుండా నార్మల్ ఆఫ్ రోడింగ్ ఈజీగా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.